తన హయాంలో ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా గోదావరి, బనకచెర్లను కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ రోజు తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన అంబడి, నదుల్లో ప్రవహించే ప్రతి నీటి బొట్టు భూమి మీదకి రావాలని దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. అటువంటిది ఇప్పుడు కొత్తగా గోదావరి, బనకచెర్లను కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. కృష్ణా నదిలో నీరు సరిపడా రాకపోయినా గోదావరి నీటితో పల్నాడు, రాయలసీమకు ఉపయోగపడుతుందని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. దీనికి డిపిఆర్ కూడా జగన్ ప్రభుత్వమే తయారు చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ చంద్రబాబు తానే చేసినట్టుగా ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటున్నారని, చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారని విమర్శించారు అంబటి. చివరికి సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రైవేటు పరం చేయటాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఇది జలహారతి కాదని చంద్రబాబు హారతని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికే పోర్టులు, మెడికల్ కాలేజీలు, రోడ్లను ప్రైవేటు పరం చేశారన్నారు. ఇక రాష్ట్రంలో రౌడీజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు కూడా రౌడీజం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదనే గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ధనిక ముఖ్యమంత్రి అని 2 ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాల త్వరలో రావడం తథ్యమన్నారు.